కాపురం కొత్త కాపురం కొత్త కాపురం కొత్త జీవితం కొత్త ఇల్లు అన్ని కొత్తగున్నాయి. మీరే కొంచెం పాతగున్నారు. మొగుండి అలా అనకూడదే. సారీ సారీ సారీ. ఏమండి మన చుట్టాలను ఇక్కడ దూరంగా వదిలేసి మీరేంటి ఇల్లు ఇక్కడ కొన్నారు? మన చుట్టాల మధ్యలో ఉన్నాం అనుకో, వదిన వస్తుంది, వడియాలు అడుగుతుంది, చిన్నమ్మ వస్తుంది, చీర అడుగుతుంది, బావ వస్తాడు, బారు తీసుకెళ్ళమంటాడు. మన కొత్త కాపురం మధ్యలో వీళ్ళందరు గోల ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారే. మనిషి పాతగైనా ఆలోచనలు మాత్రం కొత్తగా ఉంటాయి. ఎక్కడో గుచ్చుతున్నట్టుంది. మాటి మాటికి పాత పాత అనకి కొద్ది వినడానికి ఇబ్బందిగా ఉంది. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని చెప్పు. ఓల్డ్ ఈస్ గోల్డ్, ఓల్డ్ ఈస్ గోల్డ్. సరే సరే వెళ్ళి కాఫీ పట్టరా. అరే తమ్ముడు స్టవ్ ఆఫ్ చేయరా. పాత సామాన్లే. ఎలా ఉన్నావు పండు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నువ్వెవరు? రామావరం హై స్కూల్లో నువ్వు 7th క్లాస్ చదువుతుంటే నేను 5th క్లాస్ చదివేదాన్ని. అందరితో ప్రేయర్ చేయించేవాడివి. భారతీయులందరూ నా సహోదరులని, నేను మాత్రం నా పండు తప్ప అనేదాన్ని. నువ్వు స్కూల్లో అందరిని చూస్తుంటే నేను మాత్రం కిటికీలోంచి నిన్నే చూసేదాన్ని పండు. ఎందుకో? అప్పుడే నా మనసు దోచేసావు పండు. నువ్వు ఈ విషయం అప్పుడెందుకు చెప్పలేదు? నువ్వు ఎక్కడ ఒప్పుకో అని భయంతో చెప్పలేదు పండు, కానీ ఇప్పుడు చెప్తున్నాను పండు. ఐ లవ్ యూ పండు. అక్క ఈ రోజు శుక్రవారం కదా, బావ ఫోటోకి పాలాభిషేకం చేస్తావు కదా, మార్కెట్ కి వెళ్ళి పాలు తీసుకొస్తా అక్క. రే అక్క బావా ఆడలా ఆడలా మీ ఎక్కడికంటే ఎక్కువ ఆవేశంలో ఉన్నావేంట్రా నువ్వు? ఆవేశం కాదు బావా, ఆనందం బావా. అక్క ఇన్నాళ్ళకి నీ పొలంలో మొలకలు వచ్చాయక్క. అవునరా. దరిదాటి ఉరకలు వేసే ఏదరికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచి చిన్నకేదంటే. ఏం చేస్తున్నారా నువ్వు? నువ్వు కనపడ్డావన్న ఆనందం బావా. నిన్ను మా అక్కన్న ఎంత లవ్ చేసిందో నీకు తెలియదు బావా. అవును పండు, మార్కెట్ లో ఏ పండును చూసినా నువ్వే గుర్తొచ్చేవాడు. ఇతను నా పండే అనుకోని ఆ పండుని కసక్కన కసక్కన కొరికేదాన్ని. ఏమండి కాఫీ? నీకు పెళ్ళైందా? అవును అయింది. చిలక ఏ తోడు లేక ఏ బొమ్మ ఒంటరి నడక. ఎవరు ఆవిడ అలా పరిగెత్తుంది? ఆవిడ ఆమని, నువ్వు రోజా. రామోర్ హై స్కూల్ 7th చదివినప్పుడు 6th క్లాస్ చదివిందంట. నన్ను లవ్ చేసిందంట. నాకే తెలియదు ఆ విషయం. ఏముంది ఇక్కడ నీ లవ్ చేసింది? మనిషి మెత్తగున్నా జాబ్ గట్టిందని చేసుకున్నా. ముందు టెస్ట్ చేసావా? ఇదొకటి క్యాలిక్యులేషన్స్ తో కాపురం చేస్తుంది. ఏంటి బావా నువ్వు చేసింది? అక్క లోపల ఎంత కుమిలిపోతుందో తెలుసా బావా? అక్క నిన్ను ఎంత ప్రేమించిందో నీకు తెలియదు బావా. నేను చూపిస్తా చూడు. పండు నువ్వెక్కడ? 25 సంవత్సరాలుగా నువ్వే ఆశగా, నువ్వే శ్వాసగా బతుకుతుంది మా అక్క. నీ అక్క, నీ అక్క గురించి నాకు అసలు తెలియదురా. ఏదేమైనా పెళ్లి విషయంలో నువ్వు చాలా తొందరపడ్డావు బావా. పెళ్లి విషయంలో తొందరపడ్డానా? అసలు మనిషిని చూసి మాట్లాడుతున్నాడా, చూడకుండా మాట్లాడుతున్నాడా? ఏంటక్క ఉప్పు కారం లేకుండా సపిడానం తింటున్నావు? నా పండే నా జీవితంలో లేనప్పుడు నాకు ఉప్పు కారంతో పన్నే ఉందిరా. ఇంకా ఇక నుంచి నేను సప్పిడన్నమే తినాలరా. ఏడు పాపి నిజం ఏంటి చెప్పరా దరిద్రుడా? చూడు బావా చూడు, ఉప్పు కారం లేకుండా సప్పిడన్నం తింటుంది. నువ్వు వచ్చి మా అక్క జీవితంలో ఉప్పు కారం వేయి బావా.
వసే వసే నీ పేరేంటే? గద్వాల్ గద్వాల్. చూడు గద్వాల్, బాల్యం నుంచి నిన్ను చూసింది లేదు, మాట్లాడింది లేదు. అసలే లేట్ వయసులో పెళ్ళైన వాడిని, సుఖపడాల్సిన వయసులో నీ వల్ల నాకు ఈ టార్చర్లు అంటే. పండు నిన్ను ఒక్కసారి డిస్టర్బ్ చేస్తే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు. నువ్వు నన్ను నా బాల్యం నుంచి డిస్టర్బ్ చేస్తున్నావు పండు. నేను ఎంతలా ఫీల్ అవ్వాలి పండు? బాల్యంలో నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే నన్ను క్షమించవే. అలా అంటావేంటి బావా? దరిద్రుడా, మాట ముందు ఒకసారి బావా, మాట వెనకాల ఒకసారి బావా. నా సొంత బామర్ది కూడా ఇన్నిసార్లు బావా బావా అని పిల్లలేదురా దరిద్రుడా. మా అక్క జీవితంలో ఉప్పు కారం వేసిపోవానికి దండం పెడతా బావా. ఏయ్, పోరా అవతలకి. బావా, బావా. నన్ను క్షమించక్క, నేను ఏమీ చేయలేకపోయాను. పర్లేదు లేరా, నువ్వు ఆయన ఇప్పుడు బట్టతలనే చూస్తున్నావు. చిన్నప్పటి నుంచి ఆయన నేను పట్టుదలనే చూస్తున్నాను రా. అందుకే ఐ లవ్ హిమ్ రా, ఐ లవ్ హిమ్. ఏంటక్క ఇది? నా పండు తల మీద ఊడిన బొచ్చురా ఇది. నా పండు తల మీద బొచ్చు ఒక్కొక్కటి ఊడుతుంటే వెనకాల మీద ఒక్కొక్క బొచ్చు ఏరుకునేది అన్నిరా. ఎందుకక్క పండిపోయిన పండు మీద నీకు అంత ప్రేమ? మీ కళ్ళకు అతను పండిపోయిన పండులా కనిపిస్తాడేమోరా, నా కళ్ళకు మాత్రం లేత లేత పండులా కనిపిస్తాడు రా అతను. ఇటు ఎక్క. మళ్ళీ ఏమైందిరా? చూడు వచ్చేంట్రా. నీ బొచ్చే నీ తల మీద ఊడిపోయిన ఒక్కొక్క వెంట్రుకొని ఏరుకొని బాక్సులో భద్రంగా దాచుకుంది మా అక్క. వసే బుచ్చు మొహం దానా, బుచ్చు కూడా దాచుకున్నావు అంటే నువ్వు. నువ్వు వీడి బొచ్చు దాచుకునేంత కట్అవుట్ ఏం లేదా ఇక్కడ? పెళ్లి కాక ముందు నీ వ్యవహారాల గురించి చెప్పలేదేంట్రా? నాకు తెలిస్తే కదా చెప్పడానికి, నాకు ఇప్పుడే తెలిసింది. అదేంటి పండు, నేను చూస్తుంటే వెనకాల నుంచి నా చూపులు గుచ్చుకోలేదా పండు నీకు? ఆయన కొంచెం తోలు మందంలే అమ్మ. ఈ వయసులో ఆయనకి శూలాలతో గుచ్చితే గానీ తెలియదు. ఆ బొచ్చు పట్టుకొని లోపల రా, నీ బొచ్చ పగల కొడతా. పండు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లోనే వెళ్తాయి, ఒక్కసారి నా ఇంట్లో రా పండు. సడన్ గా సునామీలో నా జీవితంలోకి వచ్చావంటే నువ్వు. పండు నేను సునామీరా. అక్క ఈ రోజు ఏంటో చెప్పుకో. నీ పజిల్స్ ఆడే మూడ్ లో నేను లేను. విసినట్టు చెప్తావు. ఈ రోజు లవర్స్ డే బావా. అయితే నువ్వు అక్క ఏదైనా పార్కు కెళ్ళి సరదా గడిపేసారండి. నువ్వు మళ్ళీ బావా బావా అన్న, అది పండు పండు అన్న చంపేస్తానే అనుకున్నావు నువ్వు. ఎవరు చూసారా మీ అక్కని తొక్కలు అక్కనే? అట్టిగా మాట్లాడి నరికేస్తానే అనుకున్నావు. సూపర్, నీలో ఫైర్ ఉందన్నమాట. మనిషి చూస్తే అలా కనపడవు గాని ఫైర్ మాత్రం ఉంది. లోపలికి వెళ్దాం పద. ఎరా నా పండు వచ్చాడా? రానన్నాడు అక్క. పర్లేదు లేరా, ఆ పండు రాకపోతే నా చిన్నప్పటి నుంచి నా ఫోటోలో ఉన్న పండే నాకు తోడుగా ఉన్నాడు. ఈ లవర్స్ డే నా ఫోటోలో ఉన్న పండుతోనే ఆనందపడతా. ఎప్పుడు పంపించావు దీనికి ఫోటోలన్నీ? నేను పంపించడం అంటే ఋతుకు రోజు బాడీకి నా తల్లి, కృష్ణ గారి బాడీకి నా తల్లి అంటించుకుని డాన్స్ చేస్తుంది ఆవిడ. ఎవరి బాడీ అయితే ఏముంది, అక్కడ నీ బాడీ అనుకుని ఎక్కడెక్కడో రుద్దుతుంది అది. బంధువులకు దూరంగా బతుకుతాను, ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. రా బంధువులు అంటే నీ నోట్లో పడిపోయినంటే ఏం చేస్తున్నావే? నిన్ను ఆరాధిస్తున్నా, ఆస్వాదిస్తున్నా పండు. నిజమైన ప్రేమకి మనిషి అవసరం లేదు బావా, ఫోటో ఉన్నా చాలు. మీరా నువ్వు దరిద్రుడా. అది నీ ఫోటో పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది నీకు వదలదని. కాబట్టి నేనే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతా. ఏమే? వచ్చేయ్, 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 వచ్చేయ్. ఎవతో వేసిన ముష్టి నాకు అవసరంలా. ఫస్ట్ ఫోటోలో ఉన్న పండే నాతో ఉన్నాడు, ఆ ఫోటో చాలు నాకు. పోరా, పండిపోయిన పండు నాకెందుకు, ఈ పండు చాలు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. ఎక్స్ట్రా జబర్దస్త్. రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 రాజేంద్ర వర్మ మహారాజు గారు ఏం చేస్తున్నారహో? నువ్వు కంగారు పడకమ్మా, రాజుగారు నిద్రలోకి పోయారు.
రంభా ఊర్వశి లాంటి ఇద్దరు అందగత్తలుంటే ఎవరైనా సరసాలకు వెళ్తారు కానీ నిద్రలేకపోవడం ఏంటి? అవేగా మా తిప్పలు. ఆయన ఎప్పుడు మేల్కొంటాడో ఎప్పుడు నిద్రలోకి పోతాడో ఆయనకు తెలీదు, మాకు తెలీదు. రాజ్య ప్రజలందరూ యువరాజా యువరాజా అంటాం అనుకొని మేల్కోరాజా మేల్కోరాజా అంటున్నారు. ఈయన మాత్రం మేల్కోవటంలా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో? ఇక్కడ రాజ్య పరిస్థితే మాకు అర్థం కావటం లేదు. మీ పరిస్థితి మేము ఏం చెప్తాం, మీరు వెళ్ళండి. కాదు, రాజుగారు మాతోనే ఎంట్రీ సాంగ్ ఇచ్చారు కదా, మరి మాకేమైనా చెప్పి పంపించుతుందా అని అడుగుతున్నా. మాకు జీతాలే ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదేంటి? కరెక్ట్ గా ఆయన జీతం ఇద్దాం అనుకునే టైంకి ఇదిగో ఇలా పడుకుంటారు. మేము ఎంతో మంది రాజుల దగ్గర డాన్స్ వేసాం, కానీ ఇలాంటి రాజుని మాత్రం ఎక్కడా చూడలేదమ్మా. ఈ రాజు దగ్గర టైము బొక్కే, డబ్బులు వేస్ట్. ఈయన దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఈయనతో పాటు రోజు పడుకోవడానికే సరిపోతుంది. అరే మీరెందుకు రా నించొని ఉంటారు, పడుకోండి. క్షమించండి, రాజమందిరం అనుకుని విశ్రాంతి మందిరానికి వచ్చాను. అరే ఇది రాజమందిరమేరా. ఒక మంత్రి అయ్యుండి నీ భటులతో పడుకున్నావని మీ రాజుగారికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ పడుకున్నది మా రాజుగారే. ఇంతకు ఎందుకు వచ్చావు చెప్పు. మా రాజుగారు మీ రాజుగారికి ఇమ్మని మామిడి పల్లి పంపించారు, ఆయన లేపండి. ఆయన లేచేసరికి వచ్చే మామిడికాయల సీజన్ అవుతుంది, వెయిట్ చేస్తావా? రాజుగారు లేచారు, లేవండ్రా. మహామంత్రి మహారాజా నేను ఇద్దరు నర్తికలతో డాన్స్ చేసినట్టు కల వచ్చింది నాకు. కలలో వేయడం ఏంటి మహారాజా, నిజంగానే మీరు డాన్స్ వేసిద్దరి. ఒక్క విషయం మహారాజా. ఏమిటి? ఎవరక్కడ వాడిని తీసుకురండి. వీడు మన రాజ్యపు తోటలో 2 వంకాయలు దొంగతనం చేశాడు మహారాజా. ఎంత ధైర్యం రా నీకు? దీనికి శిక్ష ఏంటో తెలుసారా నీకు? తీర్పు మొత్తం చెప్పి పడుకొని చావచ్చుగా. అరే ఈయన తీసుకెళ్లి ఉరిశిక్ష చేసేయండి రా. 2 వంకాయలు దొంగతనం చేస్తే ఉరిదిస్తారా? ఇది రాజుగారు చెప్పిన తీర్పు, నేను చెప్పానా? రాజుగారు ఏమన్నారు? అన్నారు. ఊ అంటే ఏంట్రా, ఉరిశిక్షే కదా. మా మంత్రి నీకు దండం పెడతా, రాజుగారు లేసే వరకు ఆగుదాం, మొత్తం తీర్పిందాం. ఎలవయ్యా తీసుకెళ్ళండి. మా మంత్రి ఏడాడు? ఉరిశిక్ష వేసేసాం మహారాజా. ఉరిశిక్ష వేస్తారు ఎందుకు? మీరు ఊ అన్నారు కదా, మీరు ఊ అన్నారు కదా. ఊ అంటే ఊరు నుంచి వెలేయండి అని అన్నాను. మా మంత్రి చూసుకోవాలి కదా అన్ని. ఏంటండి చూసుకునేది, మీరు అర తీర్పు చెప్పేసి పడుకుంటే ఇలాగే జరుగుతుంది. అందుకేనా నువ్వు మొత్తం తీర్పు చెప్పి వాడిని పైకి పంపించేస్తావు? అప్పుడు నేను పడుకున్నా ఒకటి, నువ్వు మేల్కున్నావు ఒకటే. ఏంటో మహామంత్రి ఏం అర్థం అవట్లేదు నాకు. మహారాజా ప్రహరీ గోడ వద్ద కాపలాదారు మహారాజా అక్కడ కాపలా కాయకుండా నిద్రపోతున్నాడు మహారాజా. నిద్రపోతున్నాడా? పడుకోనివ్వండి, పడుకోనివ్వండి. ఏం మాట్లాడుతున్నారు మహారాజా? ఆ కాపలాదారుడు పడుకున్నాడని శిక్షించాలి గానీ పడుకుంటే పడుకొని అంటారేంటి? ఆయన పడుకున్న టైంలో శత్రురాజులు దండెత్తి వస్తే ఎవడో ఎప్పుడో ఎత్తుతాడని చెప్పి వీడిని ఇప్పుడే లేపేస్తే ఎలా? మామంత్రి నిద్రలో ఉన్న కమ్మదనం నీకు తెలుసా? నాకు తెలుసు. నిద్రలో ఉన్న రంగు రుచి చిక్కదనం నీకు తెలుసా? నిద్రలో రంగు రుచి చిక్కదనం కూడా ఉంటాయా? అది ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ప్రహరీ గోడ మీద హ్యాపీగా పడుకో. ఇదిగో నా తరఫు నుంచి కానుకగా నీకు దిండే కూడా ఇస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఇవ్వడం లేపాడు అనుకో, వాడిని పొడిచి తర్వాత నేను చూసుకుంటా. వీడి దగ్గర మంత్రిగా పనిచేయడం కంటే పక్క రాజు దగ్గర భటుడిగా పనిచేయడమే మేలు అనిపిస్తుంది. మా మంత్రి ప్రభు మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నిద్రపోవడం మానేస్తారా ప్రభు? మీ తీరని కోరికలు ఆపండి. మేము ఒక రాజ్యంతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక రాజ్యంతో యుద్ధం అంటే నిద్రపోయేటంత ఈజీ అనుకుంటున్నారేమిటి? మహామంత్రి ఏం మాట్లాడుతున్నారు? మేము కట్టివాడడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు మహామంత్రి. మీ నాన్నగారు ఆ కత్తి మీకు ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటిదాకా వాడలేదే? అవకాశం రాలా, అవసరం రాలా? మహారాజా ఇలా వేలు పెట్టి గెలుక్కోవడం అవసరం అంటారా? నీకు అవసరం లేదేమో, రాజుగా నాకు అవసరం. ఎవరితో యుద్ధం చేయాలి? ఒక్క నిమిషం. మా మంత్రి చెప్పు, ఎవరికి మూడినది? మీకే మూడినది. అదేంటి? మీ రాజ్యం మీదే మీరు వేలు పెట్టి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు మహామంత్రి, ఎవరికి మూడినది? ఉత్తర రాజ్యానికి మూడింది మహారాజా. అయితే రాజుకి తక్షణమే యుద్ధానికి కబురు పంపించాలి. చెప్తా మహారాజా.
రాజేంద్ర వర్మ ఏయ్! రాజులకు స్వాగతం సుస్వాగతం. నీతో స్వాగతాలు సుస్వాగతాలు పలికించుకోవడానికి మేము రాలేదు. నా మీదే యుద్ధం ప్రకటించావు. అసలు నువ్వు ఉన్నావన్న సంగతే నేను మర్చిపోయాను. గుర్తు చేయడానికేరా యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు నుంచి మీ 10 తరాల వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకోవాలరా. అందుకేరా ఈ యుద్ధం. ఆట నాదే, వేట నాదే, నిన్ను ఓడించగా నీ కోట నాదే. రారా చూసుకుందా. ఇదేంటి, నా కత్తి కూడా తగలలేదే? కత్తి తగలకుండానే పోయాడా? లేదు, నిద్రలోకి పోయాడు. మహారాజా, ఇదే తగిన సమయం. ఇద్దరులోనే వేసేయండి. నిద్రపోతున్నాడు పసి పిల్లాడితో సమానంరా. చంపకూడదు. మహామంత్రి, మీ రాజుని పైకి లేపు. లేవడు. ఏ ఆయన ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు లేవడో ఆయనకే తెలీదు. రాజ్యం నాదే, రాజకోట నాదే అన్నావు. భారీ భారీ డైలాగులు చెప్పి ఇలా యుద్ధ మధ్యలో పడుకుంటారా? పనికి వాళ్ళోడా. భటులారా, బాకాలు తీసుకొచ్చి వీడి చెవులో ఊదండి. ఊది ఊది వాళ్ళ ఊపిరాగిపోయేటట్టుంది కానీ నువ్వు మాత్రం లేచేటట్లు లేవురా. పిలిచి పడుకుంటావరా దరిద్రుడా. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి యుద్ధానికి వచ్చానురా. నిద్రపోతూ నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తున్నావేంట్రా? లేరా. దరిద్రుడా, ఏంట్రా ఇది? నా మీద కాలేజ్ పడుకుంటావు నువ్వు. నిన్ను వదలనరా. నువ్వు అలా లేవంగానే ఇలా చేసేస్తా. బొట్టులారా రండి. మహామంత్రి ఏడాడు? ఇంకెక్కడ ఉంటాడు? వెళ్ళిపోయాడు. నిద్ర లేచేందుకు కాసేపు ఆగలేడాడు. ఏం మనిషి ఎలా రాజులయ్యారో ఏమో ఏం అర్థం కాదు. వీడు ఎటు నుంచి వచ్చాడు? ఇటు నుంచి వచ్చాడు మహారాజా. సరే, యుద్ధం చేసే మూడ్లో ఉన్నాం కాబట్టి ఇటున్న రాజు కబురు పంపించండి యుద్ధానికి. మహారాజా, మనకి యుద్ధం అవసరం అంటావా? వెనక తగ్గే గుణం రాజుకు ఉండకూడదు మహామంత్రి. యుద్ధం మధ్యలో పడుకోవడం కూడా రాజు లక్షణం కాదు మహారాజా. మహామంత్రి, ప్రభు వర్తమానం పంపించదు. పంపించండి. వీడు చావడు, వాళ్ళని చంపడు. యుద్ధం పేరుతో నన్ను చంపుతున్నాడు. ఆ కర్మ. రాజేంద్ర వర్మ, రాజేంద్ర వర్మ, స్వాగతం. తూర్పు దేశ రాజులకు స్వాగతం సుస్వాగతం. మీ స్వాగతాలకు స్వాగతాలకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఎండాకాలంలో వాన మంచిది కాదు, నాతో యుద్ధం నీకు మంచిది కాదు. యుద్ధం చేసేవాడు సోది చెప్పడు. నేను సోది చెప్తున్నానా? రావా యుద్ధానికి. నా కత్తి పోటుతో పోడాలనుకుంటే భయంతో వీడు గుండె పోటుతోనే పోయాడు. అదే గుండెపోటుతో పోలేదు మహారాజా, నిద్రలోకి పోయాడు. నిద్రలోకి పోవడం ఏంటి? మా రాజుగారు అంతే. నిద్ర లేచిన తర్వాత యుద్ధం చేయండి. నాకంత నీతి లేదు, నాకంత టైము లేదు. వీడు నిద్రలోకి పోయినా దేనిలోకి పోయినా వీడిని నిద్రపోతున్న వాడి మీద కత్తి దూస్తావేంట్రా తపేలా తపేలా. అది యుద్ధ నీతి కాదురా. మధ్యలో నువ్వెవడిరా? నేను వాడి శత్రువుని. రాజేంద్ర వర్మ, వాడిని ఎంత గెలిగినా వాడు లేవడు. వాడు లేవాలన్నప్పుడే లేస్తాడు. వెయిట్ చేయి. వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. వీని ఇప్పుడే వేసేస్తాను. వాడి మీద నీ కత్తి కాదు కదా, కంటి చూపడ్డా నేను ముందు నిన్నేసేస్తా. వాడే రూల్స్ మానేసి యుద్ధం మీద నిద్రపోతున్నాడు. నువ్వు రూల్స్ పాటిస్తావేంట్రా? వాడిని ఇప్పుడే వాడిని దాకా వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను దాటాలరా. అయితే ముందు నిన్నే వేసేస్తాను, తర్వాత వాడిని వేస్తాను. రావా యుద్ధానికి. నేనేసాను కదా, నువ్వు వాడిని వేసేస్తాను. నేను బతికొండగా వాడి మీద నీ కత్తి పండివనరా. మహామంత్రి, మహారాజా, నా కోసం ఇద్దరు రాజులు కొట్టుకొని చచ్చినట్టు కల వచ్చిందండి నాకు. కల కాదురా అయ్యా, నిజంగానే పోయారు చూడయ్యా. చూసా మహామంత్రి, నిద్రలో ఉండి 2 రాజ్యాలను గెలిచా. ఈ 2 రాజ్యాలు గెలిచిన ఆనందంలో మన రాజ్యంలో ప్రజలందరికీ నెల రోజులు పడుకోవాలని ప్రకటిస్తున్నాను. మధ్యలో ఎవరు లేచినా ఉరిశిక్ష వేసేయండి.
ఎక్స్ట్రా జబర్దస్త్. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలని కండ దండ. కాలలో కాలేసి అడ్డం వేసి పడేస్తానంటే నా ధనియాల పొడి. సారీ అండి, స్టెప్ వేస్తే రాంగ్ స్టెప్ అయిపోయింది. ఎప్పుడు రైట్ స్టెప్ వేస్తామని నువ్వు, ఎప్పుడు రాంగ్ స్టెప్ నా ధనియాల పొడి. నిన్ను చేసుకోవడం పెద్ద రాంగ్ నేను. నాతో కాపురం చేస్తే చక్కగా చేయి, అంతేగాని ఇట మాట్లాడుకో. అయినా నీతో మాటలు పనికి వచ్చినానా? నా పుట్టింట్లో నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. పువ్వులో పెట్టి పుట్టింట్లో చూసుకున్నారా? అవును. అంటే నువ్వు నడిచేటప్పుడు కాళ్ళ కింద పూలు ఏమైనా చల్లమంటావే? కాళ్ళ కింద పువ్వులు తర్వాత చల్లుదులే గాని ముందు తల్లకు మూడు మల్లెపూలు తీసుకురా. అంటే పూల కోసం మొగుడిని చేసుకుంటున్నారా నా ధనియాల పొడి? 20 సంవత్సరాలే పుట్టింట్లో లిస్ట్ రాసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ లిస్ట్ తీసుకొచ్చి మొగుడు మీద పడేస్తారు. కోరిక తీరిస్తే మంచి మొగుడు, తీర్చకపోతే సాడిస్ట్ మొగుడు. మీరు మామూలు ధనియాల పొడులు కాదు, పచ్చి ధనియాలను కూడా పొడి చేసే రకం మీరు. అబ్బో, నువ్వే తీర్చుదక మా కోరికలు. నేను కట్టుకున్న సీర మా పుట్టింటిది, నేను వేసుకున్న గాజులు మా పుట్టింటివి. ఇదిగో నువ్వు తినే కంచం దగ్గర నుంచి పడుకునే మంచం దాకా అన్ని మా పుట్టింటివే, అది గుర్తు పెట్టుకో. అందుకే అంటారే గుర్రానికి గాడిదకి వెనక నిలబడద్దు, పెళ్ళానికి ముందు నిలబడద్దు అని. నేను గాడిద అయితే ఇడు అడ్డగాడిద. అసలు నిన్ను కాదే, ఇది మంచి పిల్ల, దీన్ని చేసుకోమని చెప్పాడు చూడు. ముందు ఆ గోవిందరాజు గాడు అనాలి ఆ ధనియాల పొడి గాని. ఇటు రావే నువ్వు గోవిందరాజు. ఏమైంది తుక్కారం? ఏమవుద్ది? కళ్ళు తాగదామని తాటి చెట్టు కింద కూర్చుంటే తాటిగా తల మీద పగిలి తల పగిలిందంట. అలా అవుతుంది నా పరిస్థితి. ఏమైంది స్వరూప? ఇంకా ఏం కావాలి? ఈడు మంచోడని నాకు కట్టి తగలబెట్టావు. రోజు నా చేత 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాడు. ఏదో ఈడు జోడు బాగుంటుందని పెళ్లి చేసాం తప్ప. మరి తప్పు కాదా? నువ్వు చెప్పకపోతే ఈ ధనాల పని నేను చేసుకునేవాడినా? అవును, మరి నేను మాత్రం నీ మొహం చూసి చేసుకున్నానా? ఏదో గోవిందరావు గారు మంచి సంబంధం అన్నారు కదా అని చేసుకున్నాను. ఎందుకండి అన్నింట్లో కాళ్ళు వేళ్ళు పెడతారు మీరు? నువ్వు మాట్లాడక, నువ్వు గమను. నువ్వు మాత్రం మంచి సినోసైడ్ ధనియాల పొడిని చేసుకున్నావు, దాన్ని మాత్రం గయ్యాల ధనియాల పొడిని కట్టబెట్టావు నువ్వు. ఇంకే గయ్యాలదాన్ని అయితే నాతో ఎందుకు కాపురం చేయడు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. మా పుట్టింటోళ్ళు నన్ను మహారాణా చూసుకుంటారు. ఇటు ఇటు నీ ఇల్లు ఇటు. సారీ. ఏం గొడవలో ఏంటో. మనం వెళ్ళిపోయి పడుకుందాం రా. ఎక్కడ పడుకుంటున్నావు గోవిందరా? మా ఇంట్లో పడుకుంటానండి. ఏంటి పడుకునేది? అది అటు వెళ్ళిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదేదో కోపం మీద వెళ్ళిందండి, బతిమాలు తెచ్చుకోండి. నేను ఎందుకు తెచ్చుకుంటాను గోవిందరావు? ఆ అమ్మాయి బాగుంది, ఆ పిల్లని చేసుకో అన్నది నువ్వే తెలుసుకురా. నేనేం తీసుకుంటాను దాన్ని ధనియాల పొడిని. సంబంధం అంటే చూస్తాను గానీ మీ సంసారం చేసినప్పుడు గోచీలు పట్టుకు తిరుగుతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సంబంధం గోసులు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళి పిలుచుకురాదా? నేనెందుకు పిలుస్తున్నా ధనియాల పొడి? నువ్వు పిలుచుకురాపో. నేను పిలుచుకురావడం ఏంటండి? మా ఆవిడ వచ్చేంత వరకు నీ ఆవిడ నా దగ్గర ఉంటుంది. ఏం చేస్తున్నావు? మా ఆవిడ తీసుకుపోతావండి. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది. మరి రోజు ధనియాల పొడితో టార్చరే నాకు. ఏమి టార్చర్ పెడుతున్నారా నాకు? మా ఆవిడని తీసుకొచ్చి మీ ఆవిడని తీసుకెళ్ళి గోవిందరా వెళ్ళు. డిస్కషన్ వద్దు ఇక్కడ, నాతో డిస్కషన్ వద్దు నీకు. ఏదో మంచివాడు కదా అని సంబంధం చూసి సహాయం చేస్తే దరిద్రులు ఇలా తయారయ్యారు. స్వరూపా, స్వరూపా. లింగరాజు గారు మీ అమ్మాయిని పంపించండి. నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించినప్పుడే నా అల్లుడు చచ్చిపోయాడు. ఇక జీవితంలో నా బిడ్డ అని గడప దొక్కదు. వాడే శాడిస్ట్ అనుకుంటే వాడికంటే శాడిస్ట్ లా ఉన్నాడేంట్రా నువ్వు? అమ్మా స్వరూపా, అమ్మా వయసులో నేను పెద్దవాడిని, నువ్వేమనుకో నీ కాళ్ళకి దండ పెడతాను. నా కాపురాన్ని నిలబెట్టమ్మా, నువ్వు వచ్చి రా అమ్మా రా. ఒరే తుకారం, ఏంట్రా ఇది? మీ ఆవిడని తీసుకొచ్చాను, దీన్ని తీసుకుని మా ఆవిడ నాకు వదిలే. మళ్ళీ నా ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వచ్చావా నువ్వు? నేను ఏదో బతిమాలు తీసుకొస్తే మళ్ళీ నువ్వు పుల్లెడతావేంటి? ఓ పొగడుతో వెళ్ళావు నువ్వు. వసే నా ధనియాల పొడి, మీరు ప్రపంచం మొత్తం తిరిగినా చివరికి మొగుడు కాలు దగ్గరికి రావాలి. అది గుర్తు పెట్టుకోండి నా ధనియాల పొడి. రే, ఈ బలిపేర నాకు నచ్చనిది. నేను ముష్టోళ్ళ ఇంట్లో ముష్టెత్తుకునే బతుకుతాను కానీ నీలాంటి పొగడితో మాత్రం కాపురం చేయను. పోరా. పోవే. ఇంత పొగరు పోతు దాన్ని నాకు అంట కట్టాడు చూడు ఆ గోవిందరా గారిని అడగ. అయిపోయాడు గోవిందరావు. గోవిందరా, గోవిందరా. మళ్ళీ ఏమైంది? లేదండి, పోయింది మళ్ళీ. నువ్వేమో నీ ధనియాల పొడితో లోపల బాగానే డోర్లో వేసుకొని పడుకుంటున్నావు, నేనేమో డోర్ వేసుకొని బయట లాన్ లో పడుకుంటున్నా. ఏమండి ఏంటండి ఇది? నువ్వు ఉండవే నువ్వు. అర్థమైందా? ఏమంటావు అయితే నువ్వు? ఏం లేదు, మా ఆవిడ నా ఇంటికి వచ్చేంత వరకు మీ ఆవిడ నా ఇంట్లోనే ఉంటుంది. వరే 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 తుకారం, ఏంట్రా అప్పులు ఇచ్చేవాడు బైక్ తీసుకెళ్ళి నా పిల్లలు అత్తమాట తీసుకెళ్ళిపోతాను. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది, కొద్దిగా చేయిపిస్తారా?
ఆ పిల్లని చేత పిసికించుకుంటాడు మరి ఏం చేయమంటావు? ఆ ధనియాల పొడితో ఎలాగో సంతోషం లేదు, ఎంతో కొంత సంతోషపడుతున్నా అంటే నీ పిల్లలతో సంతోషపడుతున్నా నేను. లింగరాజు గారు రాదు, అది గడప దాటి బయటికి రాదు. మీరు ఇలా పంతాలకు పోతే వాడు పిచ్చి 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 చేష్టలన్నీ చేస్తున్నాడు నా పిల్లలతో. పిచ్చి పిచ్చి సంబంధాలు చూస్తే మరి పిచ్చి పిచ్చిగానే చేస్తారు. అది గడప దాటి రాదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా లైఫ్ లో ఇంత ఆనందం పొందడం ఫస్ట్ టైం నా ధనియాల పొడి. తుకారం గారు వచ్చింది అది. చాలా దారుణం. రాలేదండి అది. రాదది నాకు తెలుసు, అది రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో అక్కడ ఉండాలి. నాకేందో నా ధనియాల పొడితో నాకు ప్రాబ్లమే లేదు. నీ మాటి మాటికి నీ రీఎంట్రీ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. పదా మనం ఇంటికి వెళ్ళి లోపలే రుద్దుకుంటాం పదా. దీనికి ఒక్కటే మార్గం, ఒకటే సాల్వేషన్. తుకారం గారు బయట రండి సరే. నేను చేసిన తప్పుకి నా 2 లెంపలు నేను వాయించుకుంటున్నాను. మీరు దీంతో గాబరం చేయడానికి ఏమైనా అభ్యంతరం? నాకేం ఇబ్బంది లేదు. ఒక జత చెప్పులు తెగిపోతే ఇంకో జత కొనుక్కోలేమా ఏంటి? ఏమైందండి లింగరాజు గారు? ఏంటండి ఇది పద్ధతేనా? నా అల్లుడికి ఇంకొక దాన్ని తగిలిస్తావా? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇద్దరిని కలపాలి. నా వేరేంత తగిలిస్తావా? ఇదిగో నా బిడ్డ నా అల్లుడు తీసుకుపోయేంత వరకు నీ భార్య నాతో నుంచి. మా ఆవిడేమన్నా పిలవనుకుంటున్నారా? ఎవరు పడితే ఆమ్లెట్ వేసుకోవడానికి మీ ఇష్టం చోటు తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు వెళ్ళరా నువ్వు. అమ్మా స్వరూపా, నీ పుణ్యం ఉంటుంది. మీ ఆయనతో కలిపే బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. ఏమండి బయటికి రెండోసారి. ఏమే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావు నా ఇంటికి? ఈ అమ్మ కడుపు కాలం మాట్లాడితే వచ్చిన కాలం పుల్లడతా పెట్టా. నువ్వు పుల్లటి మళ్ళీ వెళ్ళిపోతుంది. దీన్ని కూడా నువ్వు వేలుకో. మరి దీని పరిస్థితి ఏంటి? దాన్ని వేలుకో. నాకేం ఇబ్బంది లేదు. పాత చెప్పులు తెగిపోతే కుట్టించుకొని వేసుకోలేమా ఏంటి? వీడికి ఫస్ట్ బారి నేనే రైట్ సైడ్ ఉండాలా? జరుగు. ఏంటి రాంగ్ టైం లో వెళ్ళిపోతే రైట్ టైం లో నన్ను చేసుకున్నాడు. నువ్వేంటి రైట్ లో ఉండేది? నేను ఉండాలి. నీలాంటి దాంతో ఈలాంటి దాంతో ఉండేదానికన్నా నా పుట్టింట్లో మహారాణిలాగా ఉంటాను. పదాలు లింగరాజు నాన్న. అయినా అది దరిద్రపు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో నాకే తెలియదు. ఇక్కడ ఉండి టార్చర్ పడే కన్నా మా ఇంట్లో ఉండడమే బెటర్. గోవిందరావు గారు ముందుకు రండి. చూసావా మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో? సిచ్యువేషన్ కు సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ ఆవిడ నా దగ్గర ఉండడం. మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి పెళ్లిళ్ళు చేయడం ఎంత తప్పో ఆలోచించుకో. ఇలా ఎవడైనా చేసి ఉంటే చాలా ఇబ్బందులు పాలైపోతారు. నాకు వద్దొచ్చింది. గోవిందరావు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నీకు వదన్నం, మీ అందరికి వదన్నం. ఎక్స్ట్రా జబర్దస్త్. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఏవండి నన్ను ఎత్తుకోండి. ఏంటి ఎత్తుకునేది? ఇక్కడ నలుగురు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఎత్తుకునేది మీ భార్యనే, పక్కింటి భార్యని కాదు. ఆయన ఎత్తుకోను. ఎందుకు? ఎందుకంటే నీకు తెలియదా నాకు మోమాటం అని? మొహమాటం అనేది పరాయి భార్య దగ్గర ఉండాలి కానీ కట్టుకునే భార్య దగ్గర కాదండి. నువ్వు నా భార్య అని నాకు తెలుసు, నా మోమాటానికి తెలియదు కదా. ఎవరికైనా మొహమాటం కాస్త కూస్తా ఉంటుంది. వీడికంటే బస్తాలు ఉంది. సుప్రభాతం పాడేది కానీ కాఫీ తీసుకొని రాపో. నా కర్మ. సరే అమ్మా పంపించు. సరే నేను చూసుకుంటాలే. అలాగే అమ్మా. ఇదేంటి ఫోన్ లో పడి కాఫీ ఇవ్వకుండా ఎంటీ కప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇది? ఏం లేదులే. ఏమో ఈ మోమాటంతో పెళ్ళానికి కాఫీ కూడా అడగలేకపోతున్నా. కాఫీ కప్ ఇక్కడే ఉంది. మా ఆయనకి ఎంటీ కప్ ఇచ్చారా ఏంటి? కప్పులో కాఫీ ఉందా? లేదు. నేనేదో మాటలో పడి నీకు ఖాళీ కప్ ఇచ్చాను అనుకో. కప్పులో కాఫీ లేదే అని చెప్పి చావచ్చుగా. నీకు తెలియదా నాకు మోమాటం అని? నీ మొహమాటం మట్టిలో పాతి పెట్టా. నీ మాటలకు నేను కూడా కౌంటర్ వేయగలను కానీ మోమాటంతో వేయలేకపోతున్నా. ఎప్పుడు మారతాడో ఏంటో వీడు. అమ్మా ఎలా ఉన్నామ్మా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీ అల్లుడు గారే అదో రకంగా ఉన్నారు. అల్లుడు ఇంకా మారలేదా? డాక్టర్ చూపించాల్సింది. హలో డాక్టర్ గారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి. అబ్బాయి ఏం లేదండి. ఏమీ లేనప్పుడు నన్ను ఎందుకంటే పిలుస్తారు? టైం వేస్ట్. డాక్టర్ గారు
మల్లుడి గారికి కొంచెం లోపం ఉందండి, అది ఒకసారి టెస్ట్ చేసి చూడాలి. ఒకసారి పిలిపించండి, చెక్ చేసేద్దాం. అల్లుడు మా నువ్వు ఎప్పుడు వచ్చావు? అది ఇందాకే వచ్చి వచ్చా గానీ ఒకసారి డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. దేనికి? అదే జనరల్ చెకప్ అయ్యా. నీ కూతురు నువ్వు చేయించుకున్నారా? అది మేము తర్వాత చేయించుకుంటాలి, ఫస్ట్ నువ్వు చేయించుకో. ఈడంటి పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. అది జనరల్ చెకప్, కళ్ళతోనే స్కాన్ చేస్తాడు. అలా కూడా స్నానం చేస్తారా? ఒకసారి లోపలికి రండి. డాక్టర్ గారు, మా అల్లుడి గారి పరిస్థితి ఏంటి? బీపీకి టాబ్లెట్ ఉంటుంది, షుగర్ కి టాబ్లెట్ ఉంటుంది, కానీ మొహమాటానికి ఏ టాబ్లెట్ ఉంటుందమ్మా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ గారు? నువ్వే ఏదైనా మొహమాటం లేకుండా చెయ్యాలి. ఆయన మొహమాటం పోయే వరకు ఆయన ఏం చేయడు. ఐఎమ్ సారీ. నా పరిస్థితి ఏంటి నాన్న? అబ్బా నేను ఏం చెప్పనమ్మా, అల్లుడు నువ్వే అట్టగొట్ట మార్చుకమ్మా. జాగ్రత్త తల్లి. సరే ఏం చేస్తుందో ఏంటో మా అమ్మాయి. మీ నాన్నడి వెళ్ళిపోయాడు. మీ నాన్న ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడు ఏమి అర్థం కాదు నాకు. సరే గాని ఆ. ఏమండి, ఆ. పిల్లల్ని కందామండి. ఏంటి కనేది? నీకు తెలియదు నాకు మొహమాటం అని. ఇలాంటి మొహమాటం ఉన్న పనులు నేను చేయలేని తెలుసు కదా. అసలు ఇంత మొహమాటం ఉన్నాడు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని వచ్చావు? మా అమ్మాయి చెప్తే మొహమాట పడకుండా చేసుకున్నా. ఇలాంటి ప్రయోగం చెప్పడానికి మాత్రం ఏ మొహమాట పడ నోరేసుకొని చెప్తుంటావు. చి, చి, చి. ఏంటో ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఇంత కూడా ఇది ఏం కోదండు, ఏం చేస్తున్నావు? ఏం లేదు రామతీత, పేపర్ చదువుతున్నా. టిఫిన్ అయిందా? అయిపోయింది రామతీత, మీది? ఇప్పుడే వేడి వేడి సాంబార్ ఇడ్లీ తెచ్చుకున్నాను. అవునా? అవును, ఫోన్ ఏది? ఓకే ఓకే. ఏంటి వార్తలు? రామతీర్థ తినే ఇడ్లీలో సాంబార్లో బల్లి పడింది ఏంటి? ఇప్పుడు ఈ విషయం అతనికి ఎలా చెప్పాలి నేను? కోదండు, ఆదివారం ఇంట్లో ఉన్నా? అవునండి, అవును. సంతోషం. రామతీర్థ ఏంటి కోదండు? ఏం లేదు, తిను. ఆంధ్రా వాడు ఇడ్లీలో మద్రాసు వాడు సాంబార్ పెడితే ఆ రుచే వేరుకోదంటాం. బల్లి పడిన తర్వాత రుచి వస్తుంది వాడికి తెలియట్లేదు. ఇడ్లీలో బల్లి పడిందంటే ఇడ్లీలో బల్లి పడిందని ఇందాక నుంచి చెప్పడానికే ట్రై చేస్తున్నా రామతీర్థానికి నేను. చెప్పు చావచ్చు కదా. ఎలా చెప్పాలి రామతీర్థానికి? చెప్పు, తెలుసు కదా నాకు మొహమాటం అని. దరిద్రుడా! ఆ రోజు రాత్రి ఎండాకాలంలో బయట పడుకుంటే ఆ ఆనందం వేరండి. ఏసీ సవితల్లి లాంటిది, బయట చల్లగాలి సొంత తల్లి లాంటిది, గొప్ప హాయిగా ఉంటుందండి. అయిపోయాడు. ఈ రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళు తాగితే రాత్రంతా నీళ్ళు బారబోస్తూనే ఉండాలి. ఏంటి టాయిలెట్ ఏది? ఇంట్లో దొంగతనం చేస్తా. రామతీర్థ ఇంట్లో దొంగలు పడుతున్నట్టున్నారే. రామతీర్థ ఏంటి కోదండం? ఏం లేదు, పడుకో. ఆపాలని ఉంది కానీ మూమాటంతో మిమ్మల్ని ఆపలేకపోతున్నాను. మొత్తం తీసుకొని వెళ్ళిపోండి. ఎవరు మీరు? నీ ఇంట్లో దొంగలు పడితే నువ్వేంటయ్యా నిలబడి చూస్తున్నా? నా ఇంట్లో కాదు రామతీర్థ, నీ ఇంట్లోనే పడ్డారు. నీ మొహమాటాన్ని గుర్తాడయ్యా. కొన్నింట్లోనే మొహమాట ఉండాలరా, అన్నింట్లోనే మొహమాట ఉండకూడదు. నా మీద అరుస్తావంటే నువ్వు? అబ్బా బాగుంది ఇది. దోచుకెళ్ళినాడు బాగున్నాడు, పడుకున్నాడు బాగున్నాడు, చూసిన వాళ్ళం మేము ఎర్రిపప్పు. కంప్లీట్ చెయ్యి. ఎక్కడ మొహమాటం కొద్ది కంప్లీట్ చేయలేకపోతున్నా. నువ్వు కాదురా ఎర్రిపప్పవే, నీ ఇంటి పక్కన ఉన్నాను చూడు, నేను రా ఎర్రిపప్పనే. దరిద్రుడే రే. అసలు నువ్వు అప్పుడు బల్లి గురించి చెప్పినప్పుడే నేను ఇల్లు ఖాళీ చేయాల్సిందిరా. ఇప్పుడు దొంగలు మొత్తం ఖాళీ చేశారు. ఏంటి పట్టుకుపోయారు ఏంటో. మొత్తం పట్టుకెళ్లారు రామ్, మొత్తం నా 2 కళ్ళతో చూసా. దొంగలు పట్టాలని ఒక మాట చెప్పొచ్చు కదరా. ఏంటి రామతీర్థ, నువ్వే కదా సౌత్ తిల్లి సొంత తిల్లి అని బయట పడుకున్నా. నాకు అడుగుతావేంటి నువ్వు? బాగుంది ఇది. చేసినోడు బాగానే ఉన్నాడు, చేయించుకున్నట్టు బాగానే ఉన్నాడు, మధ్యలో చూసిన వాడికి ఇబ్బంది అయిపోతుంది ఈ రోజులో. ఏంటో మరి ఇదంతా. రోజులు బాగాలేవు రామతీర్థ, అస్సలు బాగాలేవు. మంచితనానికి రోజులే లేవు రామతీర్థ. అన్ని మాటలు మొహమాటం లేకుండా చెప్తాడు. అసలు విషయం చెప్పడానికి ఇది మొహమాటం. అనవసరంగా బయట పడుకున్నాను నేను. ఈ నీళ్ళు తాగితే రాత్రంతా కడపంతా ఉబ్బరగా ఉంది. రామతీర్థ ఇంట్లోంచి ఏంటి పొగలు వస్తున్నాయి? రామతీర్థ ఇల్లు కాలిపోతుంది ఏంటి? అయ్యో, రామతీర్థ కూడా లోపటే ఉన్నాడే. అయ్యో దేవుడా, తలుపు కొట్టేంత కూడా మోమాటం వచ్చి చచ్చిపోయిందే నాకు. దేవుడా ఏంటి నాకు పరీక్ష? వాడింట్లో పొగబెట్టావు, నా మీద ఎందుకు ఇలా పొగబట్టావు? రామతీర్థ రాయో రామా దేవుడా. అది ఏం లేదులే, పడుకో. ఈ మంటలో రామతీర్థ కాలిపోయాడో ఉడికిపోయాడో ఏమీ అర్థం అవట్లేదు లోపల. ఏంటండి? ఏం లేదు, పడుకో. వీడు 2 సార్లు పిలిచి ఏదో చెప్పడానికి మొహమాట పడుతున్నాడంటే బయట జరగరాని జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుందండి? రామతీర్థం ఇల్లు తగలబడిపోతుందండి. ఇందాక చెప్పడానికి నీకు 2 సార్లు పిలిచాను నేను. పిలిచే వెళ్ళి బద్దలు కొట్టచ్చు కదండి. ఎలా కొట్టాలని నాకు మొహమాటం నీకు తెలుసు కదా. నీ మొహమాటం మాటలు పెట్టా. ఇంతకు రామతీర్థం ఎక్కడున్నాడు? లోపల మంటలో ఉడుకుతున్నాడు. రామతీర్థం
రామతీర్థమన్నయ్య రామతీర్థమన్నయ్య మొత్తం కాలిపోయాడుగా, గ్రిల్ చికెన్ అయిపోయాడుగా రామతీర్థ, గ్రిల్ చికెన్ అయిపోయాడుగా రామతీర్థ. అలా చూసా ముందు డాక్టర్ ఫోన్ చేయండి. నేను చేయలేదే. ఏ అంటే ఏం చెప్తావు? ఈ మూమెంట్ వల్ల అన్ని చేయలేకపోతున్నా. రామతీర్థమన్నయ్య పోయారా? ఇంకా పోలేదమ్మా. ఈ దగ్గరే ఉంటే తప్పనిసరిగా పోతాను. అమ్మా, ముందు డాక్టర్ దగ్గర పోతాను, ఆ తర్వాత ఈ ఊరి నుంచే పోతాను. ఈ దరిద్ర ఎక్కడ చచ్చాడు? మొహమాటంతో ఎవరి కొంప కూర్చోడానికి వెళ్ళాడో ఏంటో. అయ్యో స్కిట్ అయిపోయిందని చెప్పడానికి కూడా రేష్మికి ఇబ్బంది పడుతున్నానే. ఇప్పుడు ఎలా చెప్పాలి? నాకు కొంచెం నీ కూడా మోమాటంగానే ఉన్నట్టుంది. జడ్జెస్ ని ఇప్పుడు ఎలా ఈ విషయంలో మోమాట పడద్దు. ప్లీజ్ నువ్వు లేని కొన్ని ఫిట్టింగ్లు పెట్టకమా, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. నేను అది స్కిట్ చేసి నువ్వు ఓవర్ స్కిట్ చేయకు, నీకు దండం పెడతా. నీకు మోమాట ఉన్నా పర్లా, కానీ నా గురించి ఆలోచించి రా రేష్మి. ఎక్స్ట్రా జబర్దస్త్. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఎంతో చెప్పాలని. మోటు సరసం. ఏమండి ఏమైందండి? ఏం లేదే, కొంచెం అలసిపోయాను. కాసేపు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. గాలి కొడతాను, నా కాలు చేతులు ఆడట్లేదు. కన్యాకుమారి, ఎందుకే అంత హడావిడి చేస్తావు? డాన్స్ చేస్తే ప్రభుదేవానే అలసిపోతాను నేను అంతే. ప్రభుదేవ ఆల్సిపోతే నాకెందుకండి? ప్రభుదేవ నాకేమైనా మొగుడా? మీరు నా మొగుడు, మీరు నాకు అలసిపోకూడదు. కూర్చోండి. మొగుడంటే ప్రేమ ఉండాలి, అతి ప్రేమ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నాకు 10 మంది మొగుళ్ళు లేరు, 10 మంది మొగుళ్ళు లేరు. ఉన్నది మీరు ఒక్కరే. ఉన్న మొక్క మొగుడిని కూడా సరిగా చూసుకోవట్లేదే ఏంటని మీరు కట్టిన తాళి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో ఏమైందండి? ఏమైంది? దగ్గుతున్నారు? ఏమైంది మీకు? ఏం కాలేదు, చిన్న దగ్గు వచ్చిందంటే. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఆ మాయదారి దగ్గు మా ఆయనకే రావాలా? దీనికి వచ్చి చావచ్చుగా, దీనికి వచ్చి చావచ్చుగా. ఏమైంది? ఇది బానే ఉంది, దీనికి వచ్చి చావచ్చుగా. అయ్యో మా ఆయన కోసం బాగుండాలని ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను. ఏం చేసినా కూడా మా ఆయన దక్కుతున్నట్టు నేనేం చేయాలి? కానీ మా ఆయన కోసం ఏదో ఒకటి మాత్రం చేయాలి. నేను మధ్యలో ఎక్కడ వచ్చానబ్బా? ఏం చేస్తున్నావే? మీ తగ్గుపోవాలని చెప్పి అమ్మగారికి ఏడుకుంటున్నానండి. చిన్న దగ్గుకే తడావిడి చేసావంటే పెద్ద రోగం వస్తే ఊరంతా జాతర చేసేటట్టున్నావే నువ్వు. ఏంటే నువ్వు? ఊరుకోండి మీరు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఎప్పుడైనా. నా తల మీద కొట్టిన తల పగల కొట్టి దరిద్రం వదిలిపోద్ది. అయ్యో అమ్మవారికి వేడుకుంటున్నా కూడా మీ తగ్గుపోవట్లేదే. నేను ఇంకా మీకోసం తీర్థయాత్రకి వెళ్తానండి. ఇల్లు జాగ్రత్త. నేను తీర్థయాత్రకి వెళ్తాను. మెంటల్ దానా, మాత్రతో పోయేదానికి తీర్థయాత్రలు అంటావేంటే? ఒక్క నిమిషం ఉండండి, డాక్టర్ కి ఫోన్ చేస్తాను. హలో మరి దగ్గుతో ఏం కాదే, వదిలేవే. ఎందుకు వదిలేయాలండి? ఎందుకు వదిలాలి? నాకేమైనా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? 10 మంది మొగుళ్ళు 10 మంది మొగుళ్ళని 10 సార్లు వినడానికి అసహ్యంగా ఉంది. హలో డాక్టర్ గారు, అర్జెంట్ నా ఇంటికి రండి సార్, మీకు దండం పెడతాను. నలుగురిని పిలిచావంటే ఇక్కడ ఏమో వైద్య శిబిరం జరుగుతుందా? మీకేం తెలియదు, ఉండండి. చూడండి డాక్టర్ గారు ఒకసారి మా ఆయన్ని. సారీ అమ్మా. ఏమండి? సారీకేనా? నా దగ్గర నుంచి పసుపు కుంకుని తీసుకెళ్లిపోతున్నాడే ఆ దేవుడు. అయ్యా వాళ్ళు ఇంకా నా చెయ్యే పట్టుకోలేదే, నువ్వేంటి గాజు కొట్టేసుకుంటున్నావు? మరి డాక్టర్ సారీ అన్నాడు. రావడం కొద్దిగా లేట్ అయింది, సారీ అమ్మా అని చెప్పే లోపే మీరు. ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? మా ఆయన దగ్గుతున్నాడు డాక్టర్ గారు, ఒకసారి చూడండి. ఏంటి దగ్గుకే 4 డాక్టర్ని పిలిచావా? ఒకసారి ఒంగోండి. ఒంగోండా?
ఆ భాష ఏంట్రా? సార్ మీకు భాష కావాలా వైద్యం కావాలా? వైద్యమే కావాలి. ఒంగోండి ఒంగోండి. కిడ్నీలు పోయా డాక్టర్, పోయా డాక్టర్, పోయా. పోతే నా కిడ్నీలు తీసి ఆయనకి ఫీడ్ చేసే డాక్టర్, మీకు దండం పెడతా. కిడ్నీలు బాగానే ఉన్నాయమ్మా. లివరు కొట్టేసిందా డాక్టర్, కొట్టేసిందా డాక్టర్, కొట్టేసి నాకు లివర్ తీసి ఆయన ఎతికిచ్చే డాక్టర్, మీకు దండం లివర్ కూడా బాగానే ఉంది. గుండె ఏంటయ్యా నీ గుండె కొట్టుకోవట్లేదు? రే దరిద్రుడా, ముందు స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకోరా. ఏవి కాలేదమ్మా. ఈ టాబ్లెట్స్ నిమిషానికి ఒకటి చొప్పున 4 రోజులు వాడు సెట్ అయిపోద్ది, సెట్ అయిపోద్ది. అవునా రే డాక్టర్? దరిద్రుడా, నువ్వు మెడిసిన్ రాసావా మెడికల్ షాప్ రాసావరా? ఇంత దగ్గరకు అంతమంది ఏంట్రా? చిన్న పావనైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా. మీరు పెద్ద కర్రతోనే కొడుతున్నారా? ఈ మందు మొత్తం వాడితే మా ఆయన తగ్గిపోతుందిగా. అన్ని మందులు వాడితే దగ్గే కాదే, నేనే పోతానే. అబ్బా, మీరు ఉండండి సార్. అమ్మా దగ్గు తగ్గిపోద్ది. అమ్మా ఫీజు అది. ప్లీజ్ డాక్టర్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు. ఉత్తమ భార్య అంటే నువ్వేనమ్మా. మొగుడు ఆరోగ్యం కోసం ఇంతలా పాకులాడుతున్నావు చూడు. నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్, నువ్వు గ్రేట్. నేను ఎందుకు పాకులాడుతున్నా అంటే డాక్టర్ గారు, నాకున్నది ఒకడే ఒక మొగుడు, అందుకోసం నేను పాకులాడుతాను. 10 మంది లేరు నాకు, 10 మంది లేరు నాకు. ఓకే, అర్థమైందమ్మా. నీకింత చిన్న ప్రాబ్లం అయినా ఒక్క ఫోన్ కాల్ కొట్టు, మేము నలుగురు డాక్టర్ నీ దగ్గరకు వచ్చి వెళ్తాం. ఒక్కరు రారురా? ఒక్కరు రావు, నలుగురే వస్తాం. రే, అలాగే డాక్టర్ గారు. అది చేయడంలో నా భార్యనే మించిపోయారా? కన్యాకుమారి, ఈ టాబ్లెట్లు మొత్తం నేను మింగలేనే. నీకు దండం పెడతా. ఎందుకు మింగరు? నాకు 10 మంది మొగుడు లేరు. ఒకటి పోతే ఒకడు ఉన్నాడు అనుకోవడానికి, ఉన్నది మీరు ఒక్కరే. అర్థమైందా? ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతాను? నేను మిమ్మల్ని బతికించుకోవాలని ఆరాటం, నా పోరాటం మీరు అర్థం చేసుకోరు. నీ అతి ఆరాటం, నీ అతి పోరాటం నా చావుకు వచ్చేటట్టుంది. ఎందుకు చంపుకుంటానండి మిమ్మల్ని? మీకు చావు వస్తే మధ్యలో నా ప్రాణం అడ్డు పెడతానండి. రేపు మీ పుట్టినరోజు కదా, నేను ఒక స్మాల్ సర్ప్రైజ్ అయిపోతున్నా తెలుసా? పుట్టింటికి వెళ్తావా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి పోతానండి? నాకేమన్నా 10 మంది? నోరు తెరవకే. ఏదోటి ఇచ్చి చావే బాబు. సరే రండి. ఏమండి, మీకు పుట్టినరోజు సర్ప్రైజ్ అన్నాను కదా, అదిగా అదే. ఏ దేవుడు గుడే? ఏ దేవుడు కూడా నేను కొడతాను, నా దేవుడు కూడా. నీ దేవుడు ఎవరే? నా గుడి కట్టించావంటే? నాకన్నా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? మీరే కదా ఉన్నది, అందుకే మీ గుడి కొట్టించి మీ మీద ప్రేమను చాటుకున్నా. గుడి అర్జెంట్ కూల్చేవే. ఎందుకంటే అలా మాట్లాడతారు కూర్చోమని? ఆ సిమెంట్ లో సెంటిమెంట్, ఇటుకలో నా పేద కనబడలేదండి మీకు. నాకది నీకు రెండు కనబడుతున్నాయి, కానీ నాకు మాత్రం దాన్ని చూస్తుంటే నేను పోయినట్టే కనబడుతుంది. అర్జెంట్ గా కూల్చేవే బాబు. నేను కూల్చాను. నేను నా దేవుడికి పూజ చేసుకోవడానికి గుడి కట్టుకున్నా, అర్థమైందా? నేను కూలుస్తాను. ఏంటమ్మా ఫోనే చేయలేదు? ఫోన్ చేయలేదా? నాకేం చెప్పలేదు. పండి అవతలకి. ఎలాగో వచ్చాం కాబట్టి ఏదో ఒక టాబ్లెట్ రాసి ఇచ్చేస్తాం సార్. దేనికి రాసేది? సార్ అలా పడుంటా సార్, వేసుకోండి. దేనికి? నా మొగుడు మెంటల్ లోడ్ అయిపోయాడమ్మా, నువ్వే కాపాడాలమ్మా నా మొగుడి. అమ్మా